ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి మే 1వ తేదీ నుంచి గురుడు చతుర్థ స్థానంలోకి ప్రవేశం చేశాడు. ఈ చతుర్థ స్థానంలోకి గురుడు లోహమూర్తిగా ఆయన ప్రవేశం చేశాడు. అలాగే శని ఈ సంవత్సరం అంతా కూడా జన్మరాశిలోనే తామ్రమూర్తిగా సంచారం చేస్తాడు. అలాగే రాహుకేతులు సంవత్సరం అంతా కూడా ద్వితీయ అష్టమ స్థానాల్లో లోహమూర్తులుగా సంచారం చేస్తారు. మనం జనరల్గా ఫలితాలు చెప్పుకునేటప్పుడు ఏదైనా సరే ప్రధానమైన గ్రహాలు ఈ 4. ఎందుకంటే ఈ 4 గ్రహాలే ఎక్కువ కాలం సంచారం చేయడానికి అవకాశం ఉంటుంది, ఎక్కువ కాలం సంచారం చేస్తాయి. గురుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేయడానికి 1 సంవత్సరం కాలం పడుతుంది. అలాగే రాహుకేతువులు ఇద్దరూ కూడా అంటే ఒక్కొక్క గ్రహం 1.5 సంవత్సరం కాలం పాటు ఒక రాశిలో ఉంటారు. అలాగే శని ఒక రాశిలో 2.5 సంవత్సరాల కాలం పాటు ఉంటాడు. మిగతా గ్రహాలన్నీ కూడా తక్కువ కాలం ఉంటాయి. అందువల్ల ప్రధానంగా ఎవరి జాతకమైనా సరే వారి యొక్క భవిష్యత్తు కానీ జాతకం కానీ ఫలితాలు కానీ ఈ 4 గ్రహాల ఆధారంగానే ఎక్కువగా ఆధారపడి ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి చతుర్థ స్థానంలో గురుడు సంచారం చేయటం వల్ల ఖచ్చితంగా కూడా నూతన గృహ నిర్మాణాలు అనేవి వీరికి కలిసి వస్తాయి. చాలా కష్టపడి డబ్బు సంపాదిస్తారు వీళ్ళు. ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది. అలాగే ఉద్యోగస్తులకి ఖచ్చితంగా కూడా మరి బదిలీలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. స్థాన మార్పు జరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఇంటికి, స్నేహితులకి, కుటుంబానికి కూడా దూరంగా నివసించే పరిస్థితులు ఏర్పడతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఈ సంవత్సరం ఈ గ్రహస్థితి వల్ల, ఇలాంటి గ్రహస్థితి వల్ల సొంతంగా ఒక ఇంటి వాళ్ళు అవ్వాలన్న ఉద్దేశంతో స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే పనిలో నిమగ్నమై ఉంటారన్న విషయాన్ని గమనించాలి. ఉద్యోగస్తులకి ఖచ్చితంగా కూడా ట్రాన్స్ఫర్లు ఉంటాయి. అలాగే పని ఒత్తిడి కూడా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే సంపాదన బాగా ఉంటుంది. సంపాదనతో పాటు ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ సంవత్సరంలో ఈ రాశికి చెందిన జాతకుడు మీ బంధువులతో కానీ స్నేహితులతో కానీ ఎంత స్నేహపూర్వకంగా ఉంటే అంత మంచిది, ఎంత ఓర్పుగా ఉంటే అంత మంచిది. వాళ్ళతో మీ సహసహనాన్ని అంతటిని కూడా వాళ్ళ మీద చూపిస్తే కనుక ఖచ్చితంగా గొడవలు పెరుగుతాయి. గొడవలు పెరిగి మీ రిలేషన్స్ దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది. మీకు ఇష్టం లేకపోతే అక్కడి నుంచి బయటకు వచ్చేయండి. అంతేగాని వాళ్ళతో మీరు ఎట్టి పరిస్థితిలో కూడా వాగ్వివాదాలకి దిగవద్దు, ఘర్షణలకి దిగవద్దు, గొడవలకి దిగటం చేయకూడదు. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఆర్థిక వ్యవహారాల్లో కానీ ఆస్తి పంపకాల విషయాల్లో కూడా కొంచెం సమయం పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఒకవేళ అలాంటి పరిస్థితి ఏమైనా వస్తే వాటిని వాయిదా వేసుకోవటం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. దుబారా ఖర్చులు మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు తమకు నచ్చిన పదార్థాలు ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చినట్టు కనుక మీరు ఆరగిస్తే కనుక ఖచ్చితంగా ఇబ్బందుల పాలవుతారు, అనారోగ్యాల పాలవుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా
మరి మీ మీ తల్లిగారితో కూడా మీరు సాధ్యమైనంత వరకు సమయం పాటించి మీరు వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఆ స్థాన మార్పులు కూడా కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అయితే శని ఈ రాశి వారికి జన్మరాశిలోనే సంచారం చేయటం వల్ల ఎలాంటి వృత్తి వారికైనా సరే మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. వ్యాపారాల్లో కానీ ఉద్యోగాల్లో కానీ అప్ అండ్ డౌన్స్ అనేవి చాలా కామన్గా ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఆరోగ్య విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆరోగ్యం విషయంలో కొంతమంది ఆసుపత్రిలో చేరే అవకాశాలు కూడా ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి డబ్బులు విపరీతంగా సంపాదిస్తారు. భావి జీవితాన్ని దృష్టిలో పెట్టుకుని వీళ్ళు డబ్బులు సంపాదించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ప్రతి విషయంలో కూడా చాలా వరకు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే గురుడు కొన్ని విషయాల్లో, శని కూడా కొన్ని విషయాల్లో మీకు మంచి ఫలితాలను ఇస్తాడు. కాబట్టి మీరు ఆయా మంచి ఫలితాలని చెడు ఫలితాలని మీరు బేరీజ్ చేసుకుని ఆ మేరకు ఉపచారాలు చేయడం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మరి ఈ రాశికి చెందిన జాతకులకి ద్వితీయాష్టమ స్థానాల్లో రాహుకేతులు సంచారం చేస్తున్నారు. కాబట్టి ద్వితీయం అంటే అది ధనస్థానం, అష్టమ స్థానం అంటే ఆయుష్ స్థానం. అందువల్ల దీర్ఘకాలిక సమస్యలతో, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా సరే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ జీవితం, కుటుంబ సభ్యులు, మీ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది, ఎంత సమయం పాటిస్తే అంత మంచిది అవుతుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మొత్తం మీద చూస్తే ఎవరికి వారిగా వారి యొక్క వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని మీరు ఆ మేరకు ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు చేస్తుంది మాత్రం ఖచ్చితంగా కూడా ఎవరికి పరిశీలన చేసి ఇప్పుడు నేను చెప్తున్నవన్నీ కూడా గోచార ఫలితాలు కాబట్టి వ్యక్తిగత జాతక పరిశీలన కంపల్సరీగా చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.